ఏఐ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుందా? అయితే కరెక్ట్ ప్లేస్కొచ్చారన్నమాట. ఏఐ ఇంజినీరింగ్ రోడ్ మ్యాప్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటో తెలుసా? అదే పైథాన్ ఫర్ ఏఐ. ఈ సిరీస్లో మన మొదటి పాఠానికి స్వాగతం. కోడింగ్, అమ్మో! ఈ మాట వినగానే చాలామందికి కొంచెం భయం వేస్తుంది కదండి. కానీ ఒక్క నిమిషం ఆగండి. ప్రోగ్రామింగ్ అంటే వంట చేయడం లాంటిదే అని చెప్తే వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఎలాగో చూద్దాం రండి. సరే, పైథాన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం ఇప్పుడొక కిచెన్ని ఊహించుకుందాం. అక్కడ మనకు ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరో, వాళ్ల పనేంటో చూద్దాం. ఇందులో మొదటి పాత్ర హెడ్ చెఫ్. ఆ హెడ్ చెఫ్ ఎవరో కాదు, మనమే, అంటే ప్రోగ్రామర్. ఒక వంటకం ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్పేది హెడ్ చెఫ్ కదా. ఇక్కడ కూడా ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో చెప్పేది మనమే అనమాట. మరి రెండో పాత్ర లైన్ కుక్. మన కిచెన్లో ఈ లైన్ కుక్ ఎవరంటే కంప్యూటర్. దీనికొక స్పెషాలిటీ ఉంది. మనం ఏం చెప్తే అది చేస్తుంది, అంతే. ఒక్క అక్షరం కూడా అటూ ఇటూ ఆలోచించదు. దానికి సొంతంగా ఆలోచించడం, కామన్ సెన్స్ లాంటివి అస్సలుండవు. అందుకే మనమిచ్చే సూచనలు చాలా అంటే చాలా క్లియర్గా ఉండాలి. సరే, హెడ్ షెఫ్ ఉన్నారు, లైన్ కుక్ ఉన్నారు, మరి వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకుంటారు? ఇక్కడే మన మూడో అండ్ హీరో క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అదే పైథాన్. పైథాన్ అనేది హెడ్ షెఫ్ అయిన మనకి, లైన్ కుక్ అయిన కంప్యూటర్కి మధ్య ఒక కామన్ లాంగ్వేజ్ అన్నమాట. ఈ భాషతోనే మనం కంప్యూటర్కి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆర్డర్స్ ఇవ్వగలుగుతాం. ఈ కొటేషన్ చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ఉందో. రెసిపీలో గుడ్లు పగలగొట్టండి అని చెప్పి గిన్నెలోకి అని చెప్పడం మర్చిపోతే మన లైన్ కుక్ ఏం చేస్తుంది? వాటిని నేలమీద పగలగొడుతుంది. ఇక్కడ గిన్నెలోకి అనేది ఎంత ముఖ్యమో, ప్రోగ్రామింగ్లో మనం రాసే సింటాక్స్ అంటే గ్రామర్ రూల్స్ కూడా అంతే ముఖ్యం. ఒక్క చిన్న డీటెయిల్ మిస్ అయినా మొత్తం రిజల్ట్ మారిపోతుంది. ఓకే, ఈ కిచెన్ అనాలజీ బావుంది కదా. ఇప్పుడు ఈ అనాలజీని పక్కన పెట్టి అసలు టెక్నికల్గా ఏం జరుగుతుందో చూద్దాం. ఈ హెడ్ షెఫ్, లైన్ కుక్ మధ్య కమ్యూనికేషన్ని నిజంగా జరిగేదేంటి? లెట్స్ ఫైండ్ అవుట్. పైథాన్ని టెక్నికల్గా హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. హై లెవెల్ అంటే పెద్ద కష్టమేం కాదు. సింపుల్గా మనలాంటి మనుషులకి ఈజీగా అర్థమయ్యే ఇంగ్లీష్ లాంటి భాష అన్నమాట. కానీ ఈ భాష కంప్యూటర్కి అర్థం కాదు. దానికి తెలిసింది కేవలం మెషిన్ కోడ్. సో మన భాషని కంప్యూటర్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడానికి మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ కావాలి. అదే పైథాన్ ఇంటర్ప్రెటర్. మనం రాసిన రెసిపీని కంప్యూటర్కి అర్థమయ్యేలా మార్చేది ఇదే. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఫేమస్ కమాండ్. ప్రింట్ హెలో ఏఐ వరల్డ్. ప్రోగ్రామింగ్ నేర్చుకునే ప్రతి ఒక్కరూ మొదట రాసేదే ఇదే. దీని మీనింగ్ చాలా సింపుల్. హే కంప్యూటర్, ఈ హెలో ఏఐ వరల్డ్ అనే మెసేజ్ని స్క్రీన్ మీద ప్రింట్ చెయ్యి అని మనం ఆర్డర్ ఇస్తున్నాం, అంతే. ఇక్కడొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. పైథాన్లో ఇండెంటేషన్ అంటే మనమిచ్చే స్పేసెస్ కేవలం అందం కోసం కాదు, అది కోడ్ స్ట్రక్చర్లో ఒక భాగం. అంటే అది సింటాక్స్లో భాగం. రెసిపీలో స్టెప్ 1 తర్వాత స్టెప్ 2 ఎలా రాస్తామో ఇక్కడ కూడా ఆ ఆర్డర్, ఆ స్ట్రక్చర్ చాలా ముఖ్యం. ఈ రూల్ పైథాన్ని మిగతా లాంగ్వేజెస్ నుంచి స్పెషల్గా నిలబెడుతుంది. సరే, ప్రింట్ చేయడం, స్పేసెస్ ఇవ్వడం ఇలాంటి సింపుల్ విషయాలు చెప్తున్నారు. మరి ఏఐ అంత పెద్ద కాంప్లెక్స్ సిస్టమ్ సంగతేంటి అని మీకు డౌట్ రావచ్చు. వెల్, అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. మనం చూసే పెద్ద పెద్ద ఏఐ సిస్టమ్స్ అన్నీ కూడా ఇలాంటి చిన్న చిన్న సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ మీదనే నిర్మించబడ్డాయి. అదిలాగో చూద్దాం. ఒక సింపుల్ చాట్బాట్ ఎలా పనిచేస్తుందో ఆలోచిద్దాం. దాని వెనక ఉన్న లాజిక్ చాలా బేసిక్. స్టెప్ 1 యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది. ఉదాహరణకి యూజర్ హెలో అని టైప్ చేశాడు. స్టెప్ 2 దాని లోపల ఉన్న లాజిక్ పనిచేస్తుంది. ఒకవేళ యూజర్ ఇన్పుట్ హెలో అయితే అని చెక్ చేస్తుంది. స్టెప్ 3 లాజిక్ ప్రకారం అవుట్పుట్ ఇస్తుంది. అవును, ఇన్పుట్ హెలోనే కాబట్టి హాయ్ దేర్ అని రిప్లై ఇవ్వు అని ప్రింట్ చేస్తుంది. అంతే, ఇన్పుట్, లాజిక్, అవుట్పుట్. ఎంత పెద్ద ఏఐ అయినా ఫండమెంటల్గా ఈ సైకిల్ మీదనే నడుస్తుంది. చూసారా, పైథాన్ అంటే ఏంటో, అది ఏఐకి ఎలా ఫౌండేషనో మనకొక క్లారిటీ వచ్చింది. ఇది మన జర్నీలో జస్ట్ ఫస్ట్ స్టెప్. ఇక్కడ్నుంచి మన ప్రయాణం ఎలా సాగుతుందో, నెక్స్ట్ మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి క్విక్గా చూసేద్దాం. మన పైథాన్ ఫర్ ఏఐ ప్లేలిస్ట్లో నెక్స్ట్ మనం మాడ్యూల్ 2లోకి వెళ్తాం. అక్కడ కంటైనర్ థియరీ గురించి, అంటే డేటా టైప్స్, వేరియబుల్స్ గురించి మాట్లాడుకుంటాం. ఆ తర్వాత మాడ్యూల్ 3లో లిస్ట్స్, టపుల్స్ ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తాం. ఈరోజు మనం వేసిన ఈ ఫౌండేషనే మన నెక్స్ట్ లెసన్స్ అన్నింటికీ బేస్గా ఉంటుంది.
సో ఒక కంప్లీట్ ఏఐ ఇంజనీర్గా మారే ఈ జర్నీని కంటిన్యూ చేయాలనుకుంటే ఈ ప్లేలిస్ట్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ ఎపిసోడ్ మీకు హెల్ప్ అయిందనుకుంటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నెక్స్ట్ మాడ్యూల్ 2లో కలుద్దాం.